ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. విడుదల రజనీ గారికి ఆమె గెలిచినటువంటి మొదటిసారే ఆమెకి ఎట్లా మంత్రి పదవి ఇచ్చిర్రు, ఆమెకు మంత్రి పదవి వేయడానికి గల కారణం ఏంది అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లెక్క తెరపైకి వస్తున్నది. వైసీపీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ లీడర్లు ఉన్నారు, కొంతమంది నామినేటెడ్ పోస్టులలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, సీనియర్ లీడర్లు. మరి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోవచ్చు కదా, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా. మరి సీనియర్ లీడర్లను పక్కన పెట్టి విడుదల రజనీ గారికి ఆమె గెలిచినటువంటి మొదటిసారే ఆమెకు 2.5 సంవత్సరాల పాటు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రు, మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణం ఏంది అంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. విడుదల రజనీ గారి కంపెనీలో లావాదేవీలు నడిచినాయి, వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు అన్నీ కూడా విడుదల రజనీ గారి కంపెనీ త్రూ వాళ్ళు వైట్గా మార్చుకునేటటువంటి కార్యక్రమం చేసిరు, బ్లాక్ మనీని అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ. అలాగే రజనీ గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు, వాళ్ళు కాంట్రాక్ట్లు ఎవరు కూడా తలకిచ్చేదని, కాంట్రాక్ట్ల మీద సంతకం పెట్టాలంటే కమిషన్లు తీసుకునేదని, వేరే వాళ్ళను బెదిరించి వ్యాపార వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసేదని, విడుదల రజనీ గారి అండా నీడ దండ మొత్తం అంతా చూసుకునేది ఒక కీలకమైనటువంటి మంత్రి ఉన్నారని, తర్వాత విడుదల రజనీ గారి దగ్గర ఈ చెంచా పనులు చేసేటటువంటి వ్యక్తి అంటే చిల్లర డబ్బులు తీసుకొచ్చేటటువంటి వ్యక్తి వాళ్ళ పిఆర్ఓ అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం. మొదటిగా వినబడుతున్నటువంటి చర్చ ఒకటి, విడుదల రజనీ గారికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రు. చాలామంది అనేకమైనటువంటి లీడర్లు ఉన్నప్పటికీ విడుదల రజనీ గారికి సపరేట్గా మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణం ఏందనేది అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుంది. ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే. నమస్తే తిరుపతి. సో మొత్తానికి విడుదల రజనీ గారి గురించి మనం అనేకమైనటువంటి టాపిక్స్ మాట్లాడుకున్నాం, అనేకమైనటువంటి డిస్కషన్ చేసినాం. విడుదల రజనీ గారికి మంత్రి పదవి ఏ విధంగా వచ్చింది, విడుదల రజనీ గారు మంత్రి పదవిని కొన్నారు అని చెప్పి కొంత వినబడుతున్న చర్చ, డబ్బులు ఇచ్చి కొన్నదని, మేనేజ్ చేసుకుందని, కొంతమంది మంత్రులతో చెప్పించిందని, జగన్మోహన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేయించింది అనేటటువంటి అనేకమైనటువంటి ఆరోపణల రీత్యా ఆమెకు మంత్రి పదవి వచ్చిందని ఒక చర్చ ఉంది. అసలు మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు విడుదల రజనీ గారికి? అంటే ఆమె మంత్రి పదం మీద చర్చ జరగటానికి ఉన్న కారణం ఏంటంటే ఆమె జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, లేదా వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి, అతను జైలు పాలయ్యి అతని కష్టాల్లో ఉన్నప్పటి నుంచి అండగా దండగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఓకే, ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇంకా చెప్పాలంటే విడుదల రజనీ యొక్క రాజకీయ ప్రస్థానం టీడీపీ పార్టీతో స్టార్ట్ అయింది. మహానాడులో ఆమె అన్న మాట ఇప్పటికీ చాలా వైరల్గా యూట్యూబ్లో దొరికింది. నేను ఇది హైటెక్ సిటీ కాడ నాటిన మొక్కని సైబర్ టవర్స్ కాడ నాటిన మొక్కని నేను మీరు నాటిన మొక్కను సార్ అని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి విడుదల రజనీ గారు మహానాడులో చెప్పిన డైలాగ్ ఇది. అవును, అంటే మీరు నాటిన మొక్కని నేను, మిమ్మల్ని చూస్తూ పెరిగిన వ్యక్తిని నేను, మీరంటే నాకు చాలా గౌరవం, మీరంటే మాకు రాజకీయంగా చాలా ఇష్టం అనేటువంటి, రాజకీయంలో రావడానికి కారణమే మీరు, రాజకీయాల్లో నేర్చుకున్నా అంటే మిమ్మల్ని చూసే నేర్చుకున్నా అనేటటువంటి టైప్ లో మాట్లాడింది ఆ డైలాగ్ చెప్పింది. అలాంటి వ్యక్తి నిజానికి ఆమెను మళ్ళీ రాజకీయాల్లో తీసుకొచ్చింది ఎవరు? పత్తిపాటి పుల్లారావు అని. ఇప్పుడు ఆమె మీద గెలిచినటువంటి, అంటే ఇప్పుడు ఆమె ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తా ఉందో ఆయనే ఏమైనా రాజకీయాల్లో తీసుకొచ్చాడు. ఓకే, మాజీ మంత్రి. సో ఆ పత్తిపాటి పుల్లారావు రాజకీయాల్లో తీసుకురావటం, టీడీపీలోకి ఏమో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడిన తీరు కానీ ఇవన్నీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటాయి. అయితే అలాంటి వ్యక్తి టీడీపీలో టికెట్ రాని దాని ఫలితంగా వైసీపీలో జాయిన్ అయింది. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆమె 2019లో చిరుకులూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపొందినటువంటి కొన్నాళ్ళకే మంత్రి అయ్యారు. నిజానికి బీసీ మహిళా మంత్రి కావడం సంతోషకరమైన విషయం. కానీ అదే కమ్యూనిటీ నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నారు. ఆయన రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రానికే మంత్రిగా పనిచేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, బీసీ. ఓకే, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కష్ట నష్టాల్లో, బాధ సుఖాల్లో అండగా దండగా ఉన్న వ్యక్తి, ఎప్పటికప్పుడు ఆ పార్టీని గైడ్ చేసినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ లీడర్ ఉమ్మడి రాష్ట్రం నుంచి. మరి అలాంటి వ్యక్తిని కూడా కాదని మరి విడుదల రజనీకి మంత్రి పదవి ఇవ్వటం ఏంటి? ఆ కమ్యూనిటీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళని వదిలిపెట్టేసి విడుదల రజనీకి ఎందుకు మంత్రి పదవి వచ్చింది అనడానికి
ఇప్పుడు కొన్ని విషయాలు బయట చర్చకు వస్తామని ఉమ్, ఏంది అంటే నువ్వు చెప్పినట్టే ఉమ్. ఆమెకి విదేశాల్లో కంపెనీలు ఉన్నాయి, ఆమె చెప్పుకుంటుంది కంపెనీలు Yes, అవును. టెక్ కంపెనీలు ఉన్నాయి అని చెప్పేసి. నాకు అయితే చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్పింది ఆమె. Yes. ఉమ్, అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు కానీ ఉమ్, వేరే స్కామ్ లో వచ్చిన డబ్బులు కానీ ఉమ్, బయట దేశాల్లో ఆమె కంపెనీలో పెట్టుబడి అంటే బయట దేశాలు ఆమె కంపెనీలోకి ఇన్వెస్ట్ చేసేసి ఉమ్, దాన్ని ప్రాఫిట్స్ గా చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ బ్లాక్ గా సంపాదించే సొమ్ముని వైట్ చేయడానికి ఆమె కంపెనీని ఉపయోగించుకున్నారు. ఉమ్, దానికి ఆమె ఉపయోగపడినందుకు గాను ఆమెకి మంత్రి పదవి వచ్చింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ రాజకీయంగా వినిపిస్తాం. yes, ఇప్పుడు ఉమ్, ఆమె మీద ఓపెన్ గా నమోదైన కంప్లైంట్స్ ఉమ్, అంటే ఇప్పటికే కేసు నమోదైంది ఆమె మీద. ఏమని నమోదైంది? ఉమ్, ఒక వ్యాపారి దగ్గర ఉమ్, స్టోన్ క్రషర్ దగ్గర ఉమ్, దాదాపు 5 కోట్లు డిమాండ్ చేశారు అంటూ. ఉమ్, అంటే జాషువా అంటే ఒక పోలీస్ అధికారిని పంపించేసి ఆ, ఫస్ట్ ఆ స్టోన్ క్రషర్ లో మంచి చెడు గురించి ఎంక్వైరీ చేపిస్తారు. ఓకే, సరే ఏ వ్యాపారంలో కొన్ని అవకతవకలు దొరుకుతాయి. ఎస్, ఆ అవకతవకలను చూపించి బెదిరించేసి ఉమ్, నువ్వు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేకపోతే నీ స్టోన్ క్రషర్ యూనిట్ మూపిచ్చేస్తాను. ఉమ్, 5 కోట్లు ఇవ్వలేను మేడం, మరి ఎంత ఇస్తావు ఉమ్, అంటే డైరెక్ట్ గా మాట్లాడు. ఉమ్, ఆయన ఒక పిఆర్ రామకృష్ణ అని ఉంటారు, నువ్వు చెప్పినట్టు పిఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి అని ఉంటారు, ఉమ్, తర్వాత ఆమె మరిది గోపి అని ఉంటారు. ఉమ్, వీళ్ళేటి ఇది చేస్తారు, ఉమ్, మరిది గోపి, పిఆర్ రామకృష్ణ, పిఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళేటి ఇది చేస్తారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా. ఉమ్, సో ఆమె దాకా రాదు. తర్వాత ఈ పర్టికులర్ ఇష్యూలో జాషు అనేటువంటి పోలీస్ అధికారి కూడా ఉన్నాడు. ఇప్పుడు జాషు అనేటువంటి ఆ పోలీస్ అధికారి అరెస్ట్ అయ్యాడు, జైలు పాలయ్యాడు. ఓకే, ఇప్పుడు అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఉమ్, విడద రజనీ గారి మీద కేసు నమోదైంది. ఉమ్, ఇప్పుడు విడద రజనీ గారి మీద ఆ జాషువా ఇచ్చిన వాంగ్మూలం కానీ ఉమ్, లేదా పోలీసులు నమోదు చేసినటువంటి ఆరోపణలు కానీ ఏంటి? ఉమ్, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే ఉమ్, 1,20,00,000 అతను ఇవ్వటం జరిగింది. ఓకే, మా అంటే బార్గెనింగ్ జరిగింది కదా. నేను 5 కోట్లు ఇవ్వలేను, నా వల్ల కాదు, నా దగ్గర ఉన్న 1 కోటి రూపాయలను కోటి ఇచ్చిండు. 1,20,00,000 ఆ ఇచ్చారు. కోటి కూడా తీసుకుందాం మళ్ళా. అయితే 1,20,00,000 ఉమ్, ఆ మరిదికి 10 లక్షలు, ఉమ్, ఈ పోలీస్ అధికారికి 10 లక్షలు, 1 కోటి రూపాయలు విడద రజనీ గారికి అంట. ఉమ్, అబ్బా, ఆ, ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి 1 కోటి రూపాయలకు ఆశపడి. ఆ. ఉమ్, అయితే ఉమ్, సరే తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలా చేశారు, మంత్రి అయ్యారు. ఉమ్, మంత్రి అయిన తర్వాత ఆమె మీద ఉన్నటువంటి అనేక ఆరోపణలు ఏంటంటే ఆమె చిరుకులపేటలో ఉమ్, ఇప్పుడు జగనన్న కాలనీలని ఏర్పాటు చేయాలి. జగనన్న కాలనీలని పేద ప్రజలకు ఇలా ఇల్లు కట్టడం, ఉమ్, ఇల్లు కట్టడం, ఇళ్ల స్థలాలు కేటాయింపు. ఉమ్, మరి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా, ఉమ్, అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నా ఉమ్, మరి ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ సేకరణ జరగాలి కదా. ఉమ్, ఆ ల్యాండ్ సేకరణ కోసం రైతుల దగ్గరికి వెళ్ళి పంట పొలాలు సేకరించే పని. ఓకే, పంట పొలాలకి 15 లక్షలు ఆ నియోజకవర్గంలో రేటు ఉందనుకో, ఉమ్, నీ 20 లక్షలు ఇప్పిస్తా. ఎందుకంటే నా ఇంట్లో సొమ్ము కాదు ఇచ్చేది, గవర్నమెంట్ సొమ్ము కదా, అంతే కదా. గవర్నమెంట్ సొమ్ము కాబట్టి 20 లక్షలు ఇప్పిస్తా. ఉమ్, 20 లక్షలు ఇప్పించినందుకు గాను నాకు కమిషన్ ఇవ్వాలి మీరు ఆ, అనేటువంటిదంట. 20 లక్షలు 25 లక్షలు అనే మీ ఉన్న రేటు కంటే ఎక్కువ ఇప్పిస్తా, ఓకే, దాంట్లో నుంచి నాకు కమిషన్ ఇవ్వాలి ఉమ్, 5 అనేది 10 లక్షలు. ఉమ్, రైతులతో మాట్లాడుకొని. ఇప్పుడు రైతులకు ఆప్షన్ లేదు, అవును, ఒప్పుకుంటే ఉమ్, పద్ధతిగా తీసుకుంటారు, ఒప్పుకోకపోతే బలవంతంగా తీసుకుంటారు. అవును, సో రైతులు సరే వచ్చిన కాడికి మనకు కూడా వస్తుంది కదా అని దాంట్లో నుంచి ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో ఒప్పుకుంటే ఉమ్, తర్వాత ఆమె కమిషన్ ఆమె తీసుకుంటే ఉమ్, ఇప్పుడు దాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తిరగబడితే ఉమ్, కొంత డబ్బు రైతులు తిరిగి ఇవ్వడం కూడా జరిగిందంట. ఉమ్, ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణ ఉమ్, అంటే రైతులకు డబ్బులు తిరిగి ఇచ్చారు అంటే ఉమ్, నేరం జరిగినట్టేగా, తప్పు అంతే జరిగినట్టే కదా, కదా. 100% కదా. అది ఒకటి ఆరోపణ. ఉమ్, తర్వాత ఇంకో ఆరోపణ ఏంది? ఉమ్, చెరుకులపేటలో హైవే ఒకటి ఉండేదంట. ఉమ్, అంటే ఫస్ట్ ఒక రూట్లో అలైన్మెంట్ అనుకున్నారు, ఉమ్, అంటే ఈ రూట్లో హైవే వేద్దాం అనేది అనుకున్నారు చెరుకులపేటలో. ఉమ్, తర్వాత ఉమ్, ఆమె ల్యాండ్ వేరే ప్లేస్లో కొనుక్కుంది. ఉమ్, అయితే ఆ ల్యాండ్ ఉన్న చోటకి హైవే మారిపోయింది. ఉమ్, ఫస్ట్ అక్కడికి హైవే వస్తున్న విషయం ఎవరికి తెలియదు, ల్యాండ్ రేట్ తక్కువగా ఉంటుంది. ఓకే, అక్కడ ల్యాండ్ కొనుక్కుంది. ఆ, ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఆమె కొనుక్కున్న ల్యాండ్ పక్కకి హైవే పోయింది, ఆమె ల్యాండ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఉమ్, యాక్చువల్గా హైవే అనుకున్నది ఒక చోట, అవును, దాన్ని మార్చి అలైన్మెంట్ మార్చి వేసింది మరో చోట. ఓకే, ఎందుకు వేరే చోటకి మార్చారంటే ఆ వేసిన చోట ఆమె ల్యాండ్ కొనుక్కున్నారు, ఆమె ల్యాండ్ రేటు పెంచడం కోసం హైవేని మార్చడం జరిగింది. ఉమ్, ఎంత దుర్మార్గం ఇది. ఎస్, ఇప్పుడు నీ ల్యాండ్ పక్కన హైవే వస్తుందబ్బా, ఉమ్, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు, అంతే కదా. అది సౌకర్యార్థం కూడా అనుకుని ఉంటావు. ఉమ్, కానీ నేను ల్యాండ్ కొనుక్కొని నాకు అధికారం ఉంది కదా అని నీ పక్కన ఉంటే ప్లానింగ్ నా పక్కన తీసుకొచ్చి నా పక్కన హైవే వేసుకున్నాను అనుకో, ఉమ్, ఇప్పుడు నేను కొనుక్కునేపాటికి హైవే వస్తుంది తెలియదు, తక్కువ రేటే భూములు కొనుక్కున్నా, అవును, నా పక్కకి హైవే వచ్చేసరికి నా ల్యాండ్ రేట్ ఇమాంతం పెరిగింది. అంతే కదా. అంటే అధికారాన్ని ఉపయోగించుకొని ఉమ్, తన ల్యాండ్ రేట్ని పెంచుకునే ప్రయత్నం, ఉమ్, అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం, ఓకే, ఇలాంటి అనేక పనులు చేశారు అన్నటువంటి ఆరోపణలు విడత రజనీ గారి మీద ఉన్నాయి. ఓకే, ఇప్పటికే ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతున్నాయి. ఉమ్, కానీ ఆమె మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఉమ్, నా మీద కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు, ఉమ్, అన్యాయంగా దుర్మార్గంగా మోసంగా ఉమ్, కక్ష సాధింపులు చెప్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. ఉమ్, మరి ఈ ఆరోపణలు ఏది నిజం కాదు,
ఆమె చాలా క్లియర్ గా చెప్పాలి, పిన్ టు పిన్ చెప్పాలి. ఏదో ఓవరాల్ గా ఖండించడం కాదు, ఓవరాల్ గా వ్యతిరేకించడం కాదు. నేను అలైన్మెంట్ మార్పు చేయలేదు అని చెప్పానండి. నేను 1,20,00,000 వసూలు చేయలేదు అని చెప్పానండి. ఎందుకంటే వసూలు చేశారు అని చెప్పేసి జాషువా అనే పోలీస్ అధికారి చెప్తున్నాడు. ఎవరైతే మధ్యలో ఉండి డీల్ చేశాడో ఆ పోలీస్ అధికారి చెప్పిన తర్వాత వసూలు చేయలేదు అనేది ఎట్లా నిజం అవుతుంది? ఇంకా తర్వాత రైతుల దగ్గర నేను ఎలాంటి కమిషన్ తీసుకోలేదని చెప్పానండి. తర్వాత ఆమె మంత్రిగా అయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యారు. వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ లో కూడా అవకతవకలకి పాల్పడ్డారు, ఆమె కమిషన్ లేకుండా ఏ పని చేయరు అనేటువంటి ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. మరి వాటి మీద ఏమరకు విచారం చేస్తారో తెలియదు. ఇప్పటికైతే నమోదైన కేసు మాత్రం ఇందాక నేను చెప్పిన స్టోన్ క్రషర్ దగ్గర డబ్బులు తీసుకున్నారని దాని మీద గవర్నర్ గారి అనుమతి మేరకు మళ్ళా ఇంకోటి ఆ మీద కేసు అడ్డగోలుగా నమోదు చేయాలి. గవర్నర్ గారి అనుమతి మేరకు, ఎందుకంటే మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు 17A కింద. 17A కింద గవర్నర్ గారు మరి ఊక పర్మిషన్ ఇవ్వడుగా, ఏది ప్రూఫ్ అంటారు కదా, ఆ ప్రూఫ్ ఆయన కళ్ళ ముందు కనపడితేనే కదా ఆయన పర్మిషన్ ఇచ్చేది. ఆయన పర్మిషన్ మేరకు యాంటీ కరప్షన్ బ్యూరో ACB కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో ఇంకా అరెస్ట్ కాదు. నిజానికి ఆమె కోరినట్టు, ఆమె డిమాండ్ చేసినట్టు, ఆమె చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడిచి ఉంటుంటే ఈ పాటికి విడుదల రజని గారు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. కానీ ఇంకా ఆమె అరెస్ట్ కాదు. కాకపోతే అరెస్ట్ కాక తప్పదు అనేటువంటి క్లారిటీ మాత్రం విడుదల రజని గారికి వచ్చింది, ఆమె అభిమానులకు వచ్చింది. ఇంకొక మాట కూడా నేను చాలా క్లియర్ చెప్పదలుచుకున్నా. విడుదల రజని గారు అక్రమాలకు పాల్పడ్డారని, అవకతవకలకు పాల్పడ్డారని, ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకుంటారని చెప్పేసి ఆమె మీద ఆరోపణ వైసీపీ పార్టీ ధృవీకరించింది. ఆమెను అక్కడి నుంచి వేరే చోటకి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ మార్చింది. మన టికెట్ చిలకలూరుపేటలో ఎవరు ఆమెకి గుంటూరులోకి మార్చారు. ఎందుకు గుంటూరులోకి మార్చారు? చిలకలూరుపేటలో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? ఆమె వ్యతిరేకుతుందని. వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇలాంటి వ్యవహారాలు. ఇంకోటి కూడా మల్లెల రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర నీకు టికెట్ ఇప్పిస్తాను, నాకు ఇక్కడ టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి హైకమాండ్ దగ్గర నాకు చాలా ఇది హోల్డింగ్ ఉంది, నేను ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్ ఇస్తారు, నేను నీకు టికెట్ ఇప్పిస్తాను. సహజంగా జగను ఎవరి మాట వినరు, ఆయన ఎవరికి అనుకున్నారో వాళ్ళకే ఇస్తారు. కానీ ఏమో మాట మాత్రం ఎలా వినగలుగుతున్నారు? మల్లేరు రాజేష్ నాయుడు దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుందంటే నీకే టికెట్ ఇప్పిస్తానని అతను కూడా ఫిర్యాదు చేశాడు. అంటే చూడు, అంటే ఆమె మాట ఎలా చెల్లుబాటు కాగలింది వైసీపీ అధిష్టానం దగ్గర? అంటే వైసీపీ అధిష్టానం యొక్క పీక ఏమి చేతిలోకి ఎక్కడో వచ్చింది, వాళ్ళకి ఏదో సహకారం ఏమి నుంచి ఉంది, వాళ్ళతో ఏమో కోఆర్డినేషన్ బాగుంటాం ఫలితంగానే ఎవరి మాట వినని, సీనియర్ నాయకులు మాట కూడా వినని, ఎవరికి చెప్పింది ఆయన అనుకున్న తప్ప వాళ్ళు చెప్పింది చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక విడదల రజని విషయంలో మాత్రం గెలిచిన మొదటిసారి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె చెప్పిన వాళ్ళకే మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆమె ఎన్ని అవకతవకలు ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆ విషయంలో చర్యలు తీసుకోలేదు. ఆమెకి అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రావు శ్రీకృష్ణదేవరాయలకు మంచి చాలా పెద్ద గొడవ ఉండేది చివరికి. కానీ రావు శ్రీకృష్ణదేవరాయలకు మంచి పేరు ఉంది. ఎంత మంచి పేరు అంటే తిరుపతి ఒక ఎంపీ అంటే 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, అవును కదా, ఆ 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలు పోయి ఈసారి కూడా పార్లమెంట్ టికెట్ రావు శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వండి, ఆయనైతేనే గెలుస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వకండి అని పోయి అధిష్టానం దగ్గర పోయి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి వినే మనిషా? మీరు అడిగారు కాబట్టి నేను అనుకున్న చేయాలి కాబట్టి మీరు అడిగింది నేను చేయను, చాలా క్లారిటీ, మీరు అడిగింది నేను చేయను అంటే ఆయన పార్టీ మరి ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచాడు ఆయన, అంత మంచి పేరు ఉంది దానికి. మరి ఆయనకి ఏమొక గొడవ జరిగితే పూర్తిగా వైసీపీ అధిష్టానం ఏం పక్షాన్ని నిలిచింది అని చెప్పేసి ఆవిడే ప్రెస్ మీట్ లో చెప్పుకున్నారు. మరి మంచి పేరు ఉన్నటువంటి రావు శ్రీకృష్ణదేవరాయల వైపు కాకుండా, విద్యా సంస్థలు నడిపేటువంటి రావు శ్రీకృష్ణదేవరాయల వైపు కాకుండా, వాళ్ళ తాతలు తండ్రులు సర్వీస్ చేసి మంచి పేరు ఉన్నటువంటి ఆ వ్యక్తి వైపు కాకుండా, కొత్తగా పార్టీలో చేరి కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి, మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి, పార్టీలో పెద్దగా ఇంకా అనుభవం లేనటువంటి, రాజకీయాల్లో కూడా పెద్ద అనుభవం లేనటువంటి విడదల రజనీ గారికి మాట ఎట్లా చెల్లుబాటు అయింది? ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. కానీ అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి విడుదల రజనీ గారి పైన. సో త్వరలో విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. అయితే విడుదల రజనీ గారు ఒక అస్త్రంలాగా వైసీపీ పార్టీకి ఉన్నారు. సో వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, అనేకమైనటువంటి సీనియర్ లీడర్లు విడుదల రజనీ గారి కంపెనీలను ఒక అస్త్రంలాగా వాడుకున్నారు. ఇది బ్లాక్ మనీని వైట్ చేయడానికి, ఆ డబ్బులు అక్రమ డబ్బులను అన్నింటినీ కూడా సక్రమంగా
తెర ముందుకు ఇప్పుడు తీసుకురావడానికి కొత్తవి ఆ వీడియో ఒకటి వైరల్ అదే అయింది. ఆమె పిఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి ఆమె కారులో ఉంటే ఉమ్, ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని ఉమ్, వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చి ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఉమ్, అతను ఏదో 18 లక్షలు కోడిగుడి కాంట్రాక్ట్ మీకే ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారట. అవును. డబ్బులు తీసుకుని మోసం చేశారట. అంటే బేసిక్ గా పిఆర్ఓకి అన్ని తెలుసు, తెలుసు. ఈమె వ్యవహారం ఈమె అదే. కథ అన్ని ఆమెకు తెలుసు. అతను ఏదో బయ నోరిప్పితే తనకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని కాదు. అంతే అంతే కదా, అంతే కదా. ఆమె కారులోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక సీఏతో కూడా ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ మంత్రి, నువ్వు ఎమ్మెల్యే మంత్రి దాకా వద్దామా, నువ్వు జర్నలిస్ట్, ఉమ్, నీ కారులో ఇంకెవరో నిరస్తులు ఉన్నాడు, ఉమ్. తెలీదు నీకు నిరస్తులను ఉమ్. తెలీదు, ఉమ్, పోలీసులు వచ్చారు, ఉమ్. తిరుపతి నీ కారులో నుంచి అతను దించు అంటే ఇమీడియట్ తీస్తా కదా, ఆ పోలీసు సహకరిస్తావు కదా. చట్టాన్ని కదా. సహకరించడం నీ బాధ్యత కదా. అంతే కదా. ఒక మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి ఉమ్, చట్టానికి సహకరించే నేను పోలీసులతోనే గొడవ పడతానంటే ఉమ్, వాట్ ఇస్ ఉమ్. ఇప్పుడు అతను నేరం చేయలేదు అనుకో, కోర్టుపై నిరూపించుకోవచ్చు. అంతే కదా. కోర్టుపై అతను ఏ నేరం చేయలేదు, పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని నిరూపించుకోవచ్చు. ఎస్. కానీ అసలు పోలీసులు సహకరించను, చట్టాన్ని నేను సహకరించను, ఉమ్. సిఏ గారు ఏంటిది అని చెప్పేసి గొడవ పడే ప్రయత్నం చేయటం ఉమ్. ఎప్పుడు ఆ వీడియో పెద్ద వైరల్ గా మారింది. యా. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. చూద్దాం ఏం జరగబోతుందో.